సో నేను వీడియో చేస్తున్నప్పుడు కామెంట్లో ఏమొచ్చిందంటే, అన్న నేను మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేదు, సో నేను లైఫ్ లో ఫెయిల్ అయినట్టే అన్న అని కామెంట్ వచ్చింది. లైఫ్ లో చాలా మంది చాలా సార్లు స్టక్ అయి ఉంటారు, దాని నుంచి ముందుకెళ్ళండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అండ్ ఆల్సో ఐటీవీ టాక్స్ హియర్. ముచ్చట ఏంటంటే, జేఈ మెయిన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 లో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఇప్పుడు మోస్ట్లీ డిప్రెషన్ లోకి వెళ్ళుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలో వెళ్లే ముందు మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా వీడియోస్ కోసం బెల్ ని మాత్రం ఆన్ లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్స్ పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఇప్పుడు మెయిన్స్ పేపర్ 1 పేపర్ 2 లో క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత ఫోకస్ చేసా, నాకు ర్యాంక్ రాలేదు, మంచి పర్సంటేజ్ రాలేదు, ఇప్పుడు నేను అడ్వాన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అవ్వలేదు, నేను అనుకున్న డ్రీమ్స్ పోయినాయి, మంచి ఐఐటీస్ లో ఉండాలి, మంచి ఎన్ఐటీస్ లో ఉండాలనే డ్రీమ్స్ అన్ని కోల్పోయినా అనేసి బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇయర్ నువ్వు అనుకున్నది ఒక ఇయర్ ఎక్స్టెండ్ అవుతుందేమో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు అనుకున్నవి నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చేమో, ఇప్పుడు చేయాల్సినవి నెక్స్ట్ ఇయర్ చేయొచ్చేమో. ఇప్పుడు కొన్ని చేసేటప్పుడు మనం కొన్ని సార్లు అవ్వదు అనమాట. ఎందుకంటే లైక్ చాలా మంది చాలా అనుకుంటారు, చాలా అవ్వవు, కొంతమందికి అవుతుంది, కొంతమందికి టైం పడుతుంది. సో నేను వీడియో చేస్తున్నప్పుడు కామెంట్లో ఏమొచ్చిందంటే, అన్న నేను మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేదు, సో నేను లైఫ్ లో ఫెయిల్ అయినట్టేనన్నా అని కామెంట్ వచ్చింది. సో ఎందుకు ఇప్పుడు నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వకపోతే లైఫ్ లో ఫెయిల్ అయినట్టు నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ డ్రాప్ తీసుకొని 1 year చదివి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మీరు ఇన్స్పిరేషన్ తీసుకోరు? నా ఫ్రెండ్స్ ఎంతో మంది క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళు ఇప్పుడు మంచి యూనివర్సిటీలో బీటెక్ చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా ఎందుకు తీసుకోరు? ఫస్ట్ మీరు లైఫ్ లో మెయిన్స్ కి ఇంకా క్వాలిఫై అవ్వకపోతే లైఫ్ లో ఫెయిల్ అయినట్టు మాత్రం మైండ్ లో పెట్టుకోకండి. ఎగ్జాంపుల్ గా నేను చాలా అనుకున్నా, చాలా ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట. సో నేను అసలు ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి మంచి డాన్సర్ అవ్వాలని అనుకుంటుండే, బట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతూ ఐటీ బాంబే నుంచి వెళ్దాం అనుకున్నా. సో మీరు ఫస్ట్ అస్సలు బాధపడకండి, అస్సలు బాధపడకండి. లైఫ్ లో చాలా మంది చాలా సార్లు స్టక్ అయి ఉంటారు, దాని నుంచి ముందుకెళ్ళండి. మీరు 1 year ఇప్పుడు డ్రాప్ తీసుకోవచ్చు, డ్రాప్ తీసుకొని నేను ప్రిపేర్ అవుతా, నిన్ను నువ్వు నమ్మినావంటే, నిన్ను నువ్వు నమ్ము. 1 year డ్రాప్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వు, నిన్ను నువ్వు నమ్ము, నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా కొడతా అనేసి అలా నమ్ము. అలా నమ్మి మళ్ళీ ప్రిపేర్ అవ్వు. డైలీ 4 to 5 hours ప్రిపేర్ అవ్వు, ఫోకస్ చేయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్రాక్ చేసేసి మంచి ఐటీలో సీట్ తెచ్చుకో. ఓకే, గుర్తుపెట్టుకో, నేను అనుకున్నవి కూడా కొన్ని జరగలేదు, కావాల్సినవి రాలేదు, బట్ నాకు కావాల్సిన దానికంటే అంతకు మించే వచ్చింది. అందులో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నీకు కూడా అంతే. నీకు కావాల్సింది ఇప్పుడు రాకపోవచ్చేమో, తర్వాత మాత్రం రావచ్చు, అంతే. అది వస్తే మాత్రం అంతే హ్యాపీగా ఉంటాను. సో టైం తీసుకో, వెయిట్ చేయి, పేషెన్స్ ఉంచు, పోరాడుతూనే ఉండు, గివ్ అప్ ఇవ్వకు, బాధపడకు, ఫెయిల్ అయినా అనేసి ఆగిపోకు, ప్రయత్నిస్తూనే ఉండు, పోరాడుతూనే ఉండు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెంప్ట్ చేయి. సో దట్స్ ఇట్ ఫర్ టాపిక్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం బెల్ బటన్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.